మహాభారతంలో గోగ్రహణం అని గుర్తుందా? గతంలో సంపద అంటే బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, ఇది రాజులకు సంబంధించి. ప్రజల సంపద అంటే గో సంపద, ఆవుల్ని సంపదగా చూసేవాళ్ళు. ఆ రోజున మహాభారతంలో కౌరవులు పాండవుల్ని దెబ్బతీయడానికి అజ్ఞాతవాసం అరణ్యవాసంలో ఉన్నటువంటి కౌరవుల్ని పాండవుల్ని దెబ్బతీయడం కోసం కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ళందరూ కలిసి చేసిన పని ఏంటి? అదే ప్రత్యేకించి జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే, వీళ్ళందరూ ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళి అక్కడ ఈ పాండవులకు సంబంధించినటువంటి దానికి వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి. ఈ గొడవ పెట్టుకోవడం కోసం ఏం చేశారు? విరాట్ రాజుకి సంబంధించినటువంటి గోవుల్ని, గో సంపదకి ఆ రోజుల్లో సైన్యం తోడుగా ఉండేదన్నమాట. అంటే గోపాలకులు ఉంటే వాళ్ళ వెనకాల సైన్యం ఉండేది, ఆ గోవుల్ని ఎవరు ఎత్తుకుపోకుండా. అట్లాంటి వాళ్ళ మీద దాడి చేసి ఆ గోవుల్ని ఎత్తుకుపోతూ ఉంటే వాళ్ళని కాపాడటం కోసం అని చెప్పేసి ఆ గోవుల్ని కాపాడటం కోసం యుద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అది ఆనాటి విధానం. ఏది మన ప్రధానంగా ఎప్పుడు ఇది అడవిలోది కాదు, ఇది ఎక్కడ జరిగింది? యుద్ధానికి ముందు విరాట పర్వం, ఇది విరటుడి కొలువులో వీళ్ళు ఉన్నటువంటి సందర్భంలో విరాట్ రాజు దగ్గరనే వీళ్ళు అజ్ఞాతవాసం చేస్తున్నారని గమనించిన తర్వాతన అంతకుముందు అడవిలో ఒకసారి దెబ్బతిన్నారు కర్ణుడు, వీళ్ళందరూ కలిసి అక్కడే గంధర్వుల చేతుల్లో పరాభవం అయితే వీళ్ళు కాపాడారు, పాండవులు వెళ్ళి కాపాడారు వాళ్ళని. అప్పుడే గంధర్వులకు సంబంధించి కాగల కార్యం గంధర్వులే తీరుస్తుంటే మనకెందుకు అన్నయ్య అని ధర్మరాజుని భీముడు అడిగినటువంటి సంఘటన. ఆ తర్వాత వీళ్ళ అజ్ఞాతవాసాన్ని దెబ్బతీయడం కోసమని విరటుడి కొలవులో వీళ్ళందరూ ఉన్నారని గమనించి విరటుడికి సంబంధించినటువంటి గోవుల్ని పట్టుకుపోతుంటేనే వాటిని కాపాడడం కోసం అని చెప్పేసి యుద్ధం ప్రారంభించినటువంటిది. అంటే గోవులకి ఆనాడు రాజులు రక్షణగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఇదంతా మళ్ళీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటే, ఆనాడు బాణాలతో, కత్తులతో గోవులకు సంబంధించినటువంటి జరిగితే ఇప్పుడు ఆఫ్రికన్ దేశమైన దక్షిణ సూడాన్లో ముండారీ తెగకి చెందినటువంటి ప్రజలు AK-47 గన్లతో తమ ఆవుల్ని కాపాడుకుంటున్నారు. అక్కడ పేదరికం, దరిద్రం, వీటితో ఆవుల్ని పోషించడమే కష్టం. అలా పోషించిన ఆవులు పాలివ్వడం కష్టం. ఆ పాలిచ్చే ఆవుల్ని ఎత్తుకుపోయే దొంగలు ఎక్కువగా ఉన్నారు. అలాంటి వాళ్ళ నుంచి కాపాడుకుంటూ వాళ్ళకి తుపాకులు ఈజీగా దొరుకుతున్నాయి. మిషన్ గన్ను ఒక ఆవుతో పోల్చుకుంటే మిషన్ గన్ చాలా వాల్యూ, ఏది ఖరీదు పరంగా. బట్ వాళ్ళకి దానికంటే వాళ్ళ జీవిత పరంగా, ఆహార పరంగా ఆవు ఇచ్చేటటువంటి పాలు, ఆ పాలతో తమ బిడ్డల జీవితాలు ముఖ్యం. అందుకని ఆవుల పరిరక్షణ కోసం AK-47 గన్స్ని పెట్టుకుంటున్నారు వీళ్ళు. వాస్తవంగా గోమూత్రాన్ని షాంపూగా వాడతారు, ఆవు పేడను టూత్పేస్ట్గా వాడతారు. గోరక్షణ కోసం రాత్రింబవళ్ళు పనిచేస్తున్నారు అందుకే అక్కడ.